న్యూస్9 టుడేకు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తుగ్గలి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జనసేనాని. మంగళగిరి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లా పరిషత్ స్కూల్ వద్ద దిగిన పవన్ కు ఘన స్వాగతం పలికిన జన సైనికులు. అనకాపల్లి పట్టణంలో డిప్యూటీ సీఎంతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మనసాని. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరిన ముత్యాల నాయుడు భరత్ కుమార్. గాజువాకలో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి. సుమారు 500 మంది జనసేన వీడిన కార్యకర్తలను పార్టీ కండువాతో ఆహ్వానించిన సుబ్బారెడ్డి. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం ఉదయం తుగ్గలికి చేరుకుంది. అక్కడి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. తుగ్గలి, రాతన పరిధిలో 10,000 జనాభా ఉంది. ఈ 2 గ్రామాల సచివాలయ పరిధిలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నగదు జమ చేశాం. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారు. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామని సీఎం జగన్ అన్నారు. మన ప్రభుత్వం రాకముందు చంద్రబాబు పాలనలో 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పెన్షన్ ఎంత అని ప్రతి అబ్బాయిని తాతను అడగాలి. ఆయన హయాంలో పెన్షన్ ఎంత, మీ బిడ్డ హయాంలో ఇవాళ పెన్షన్ ఎంత అని అడగాలి. దేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. పెన్షన్ల కోసం ఏటా 24,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ వివరించారు. మాట్లాడాలా అన్న? నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బొక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దామబ్బా అన్న. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్న నీ కోసం రావడం అన్న. లోకల్ నీ ఓదార్పు యాత్ర కాట్ నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా. ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రారంభిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ వద్ద గల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకులు పంతం నానాజీ, డాక్టర్ పెళ్లా శ్రీధర్, తుమ్మల బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ, అట్టగర్ల శివ, అలవరపు నగేష్, రావు అక్షయ్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, కటారి నాయుడు, జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, కురమళ్ల రాంబాబు, సొరవరపు కృష్ణార్జునరావు, రెడ్డెం రమేష్, చెల్లుబోయిన సతీష్ తదితరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు, అదేవిధంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ, దత్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనాలు అందజేశారు. అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మి సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో శనివారం దాసరిగడ్డ రోడ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు, అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ గడప గడపకు వెళ్లి ఓటర్లతో మాట్లాడి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చారని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అనకాపల్లి నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు 81వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి భరత్ కుమార్కి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. పార్టీ అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకుంటున్నారో అందులో భాగంగా ఈరోజు 81వ వార్డులో ప్రచారం ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు భరత్ కుమార్ యువకుడు, ఉత్సాహవంతుడు, స్థానికుడు, ఎప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. అలానే ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా నేను కూడా స్థానికుడిని, స్థానికేతరుడిని కడప నుంచి ఇక్కడ దిగుమతి చేసుకొని డబ్బులు ఉన్నాయని చెప్పి డబ్బులు కుమ్మరించి గెలిపిద్దామని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టేదానికి వాళ్ళని ఇక్కడ తీసుకుని దిగుమతి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జనబలం కలిగినటువంటి ప్రజలు, జనబలం మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక స్థానికుడికి, స్థానికేతరుడికి కూడా జరిగేటువంటి ఈ పోరాటంలో విజయం స్థానికుడికే ఇవ్వాలని చెప్పి స్థానికేతరుని తరిమి కొట్టాలనేటువంటి నినాదంతోనే ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా జరిగినటువంటి తన సుదీర్ఘ పరిపాలనలో ప్రతి పేదవాడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి, ప్రతి పేద కుటుంబం కూడా ఎప్పుడు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలని అనేక సంక్షేమ పథకాలని సాచురేషన్ మోడ్లో కులం, మతం, వర్గం అనేటువంటి వైమేషాలు చూడకుండా ప్రతి ఇంటికి కూడా ఆనందంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాల్ని ఇప్పటికే అమలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్ని జరిపించుకున్నాము, సచివాలయాలు ఏర్పాటు చేసుకున్నాము, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాము. అనకాపల్లి పట్టణం 81వ వార్డులో గడప గడపకి కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ సౌజన్య రాంబాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి అనకాపల్లి నియోజకవర్గ నాయకులందరూ కూడా చాలా కలిసికట్టుగా ఇక్కడ తరలి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం
విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రతి గడపకి కూడా డిప్యూటీ సీఎం గారు మేము కూడా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కళలో ఆనందం. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మా ఇంటికి అందింది, మేము మళ్ళీ తప్పనిసరిగా ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ ఓటుకి అలాగే ఎమ్మెల్యేకి ఫ్యాన్ ఓటుకి 2 ఓట్లు ఫ్యాన్ కేసి మిమ్మల్ని ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇదే విధంగా ఇంతే ఉత్సాహంగా రానున్న 45 రోజులు కూడా ఎలక్షన్ రోజు మే 13వ తారీఖు వరకు ఇంతే ఉత్సాహంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ సహకరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యి ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గాజువాక చెట్టివానిపాలెంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రధాన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 500 మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు వైవి సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బలిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని అగనంపూడి ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చాలా మంది వైసీపీలో చేరుతున్నారని వీరి సంఖ్య మరింతగా పెరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుక్కుటి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, వంశీరెడ్డి, కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. అంతకి రెండంతలు గొప్పగా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో మీ ప్రాంత వాసి ప్రతి గురువాడ గురునాథరావు గారి కుమారుడు మీ ప్రాంత ముందు బిడ్డ ఆయన అమర్నాథ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న బొత్స ఝాన్సీ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా అమలు చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్న కోట్లాది మంది ప్రజలు మళ్ళా సుఖంగా సంతోషంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో తప్పకుండా రేపు జరుగుతున్న ఎలక్షన్లో మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గానికి ఒక వీరప్పన్ తయారయ్యారని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక కొణతాల సుబ్రహ్మణ్యం ఏసీ కళ్యాణ మండపంలో 81వ డివిజన్ పాత 16, 17, 20 వార్డుల కార్యకర్తలతో కాపీ విత్ క్యాడర్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలతో కొంతమంది వైకాపా నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దోపిడీ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. దేశంలోనే కల్తీ మద్యం అమ్ముతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఎమ్మెల్యేగా తాను ఎంపీగా సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేయడం జరుగుతుందన్నారు. తనకు గాజు గ్లాసు ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓటు వేయాలని, ప్రజల్లోకి విస్తృతంగా గుర్తులు తీసుకువెళ్లాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ మాట్లాడుతూ రామకృష్ణ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మల్ల సురేంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు బుద్ధ నాగజగదీష్, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. చంద్రబాబు పాలన రాష్ట్రంలో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందిన నేతలు బొద్దపు ప్రసాద్, దూలం గోపి, ధనాలు విష్ణు చౌదరి, బుద్ధ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే కష్టాలు వచ్చాయి అప్పుడే నాయకులు బయట రావాలి. మన జరిగిన కష్టాల్లో ఎవడు బయట రాదు. ఈ జరిగిన కరోనా విషయంలో ఈ గవర్నమెంట్ మంత్రి స్థానిక పార్లమెంట్ ఏ ఒక్కరు బయట రాదు. ఏంటో చేసి అంటే ఎక్స్పెక్ట్ చేసిన మంత్రి కట్టుదిట్టు చేసి పోలీసులు హాస్పిటల్ టౌన్ లో పెట్టడానికి కావాల్సిన స్థానం కూడా ఉంది. హాస్పిటల్ టౌన్ లో పెట్టి కాలేజీ అక్కడ పెడితే 2 రకాలు కూడా, ఎందుకంటే 15 కిలోమీటర్ల పరిధిలో మీకు హాస్పిటల్కి కాలేజీకి డిస్టెన్స్ ఉండొచ్చు మనకి నిబంధనల ప్రకారం. ఆ రకంగా చేసే ఉండొచ్చు, కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే పేరుకి హాస్పిటల్ ఇచ్చామన్నారు తప్పితే ఫౌండేషన్ వేశారు, కానీ అక్కడ కూడా నర్సీపట్నం తరలించారు మాకవరపాలెం, అక్కడ కూడా ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. అది
అంటే కేవలం ప్రజలు మోసగించడానికి హాస్పిటల్ అని శంకుస్థాపన చేశారు తప్పితే ఆ నిధులు కేంద్ర నిధులు రాదు. కేంద్రం నుంచి వచ్చే 3 హాస్పిటళ్ళు అదేమో శాంక్షన్ అయినవి, ఇవేమో ఈయన సొంతంగా పెట్టినటువంటివి తప్పితే ఏం కాదు. అది పాడేరు ఒకటి అయింది, పాడేరు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం అదొకటి చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఏవైతే ఆ రోడ్డు వైడనింగ్ గతంలో మొదలుపెట్టి అయిపోయినాయో. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మధుర్ రాజోలు జనసేన ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ఎమ్మెల్యే సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ప్రచారాన్ని అంతర్వేదికర గొంది ములపాలెం సఖినేటిపల్లి మీదుగా సాగింది. ఈ ప్రచారంలో ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం అంతర్వేది దేవస్థానం నుంచి పూజలు చేసుకున్న తర్వాత ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు మాథుర్ గారు, హరీష్ మాథుర్ గారు, అలాగే నేను దేవవర ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు ప్రచారంలో భాగంగా పల్లవ పాలెన్ని దర్శించుకున్నాం. అలాగే నమస్కారం. ఈ రోజున ఎంపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఈ రోజున ఎన్నికల ప్రచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని పూజలు నిర్వహించుకొని ఈ రోజున ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంతర్వేది పాలెం నుంచి సుమారు 3-4 ఊళ్ళు గ్రామాలు తిరగడం జరిగింది. అన్ని చోట్ల ప్రజల్ని కూడా మాట్లాడడం జరిగింది. అందరినీ కూడా వేడుకున్నది రాజోల్ నియోజకవర్గం అయితే సఖినేటిపల్లి మండలం నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకున్నది ఏంటంటే రేపు రాబోయే ఎన్నికల్లోని ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన దేవ వరప్రసాద్ గారు పోటీ చేయబోతున్నారు. ఆయనది గ్లాస్ గుర్తుకి ఓటేమని అడుగుతూ అలాగే ఎంపీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన అనపర్తిలో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాజీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వకపోవడంతో దానికి కారణం నేనే అంటూ అసత్య ఆరోపణలు నాపై చేస్తూ తన సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడని, ఈ విషయంలో నాకు మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తీవ్రంగా ఖండించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో లబ్ధి పొందిన వారు ఉన్నారని, ఆ కారణం చేత మేము ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓట్లు అభ్యర్థించే అవకాశం మాకు ఉన్నది కాబట్టి రెండవసారి నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పోటీ చేస్తూ ప్రజల ఆదరణ పొందగలుగుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 3వసారి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతోంది. ముఖ్యంగా మరి ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మేలు చేసి ముఖ్యంగా పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా చూసి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అందుగురించే ప్రతి ఇంటికి కూడా ధైర్యంగా గడప గడపకు కూడా తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇది ఇచ్చామని ధైర్యంగా చెప్పగలిగాం. ఆ ధైర్యంతో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఓటర్ని కూడా ధైర్యంగా అడుగుతామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటీవల మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నూకాంబిక అమ్మవారిని అనకాపల్లి ఉమ్మడి కూటమి అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. సీఎం రమేష్ ఆయన సతీమణి శ్రీదేవి దంపతులు మరియు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ దాడి జైవీర్ ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఆచారం ప్రకారం ఘనంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాఫిక్ జామ్ తో ఆలస్యమైన వల్ల అక్కడ బాగా ఎండగా ఉంది, జనం అంతా గుమ్ముడిపోయారు. అందువల్ల అమ్మవారిని క్షమించమని కోరి మామూలుగా ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సింది. మళ్ళీ ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే అనకాపల్లిలో ఏమైనా జరుగుతుంది. అందుకని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడడానికి నాకు మీ
శక్తి నాకు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి తహసీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఓటర్లకు అవగాహన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పోలీసు వారు వీళ్లతో ఈ ర్యాలీ ఏర్పాటు చేసి ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తహసీల్దార్ రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిటి సత్యనారాయణ, ఆర్ఐ త్రివేణి, రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ పెదపూడి. ఈరోజు ఓటర్ల అవగాహన కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కలిగించే నిమిత్తము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం కుండ్రం గ్రామంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గడప గడపకు వెళ్లి రానున్న రోజుల్లో జరగబోయే ఎలక్షన్లలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నప్పుడు స్వయంగా ప్రజలే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలన్నీ మాకు అందుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు అనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మంచి జరగాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందు, గ్రామ పార్టీ నాయకులు సేనాపతి పెంటారావు, యలమంచిలి సన్యాసి నాయుడు, నాగరాజు ప్రభాకర్ రావు, సీత అప్పారావు, గొర్లి మాధవరావు, సేనాపతి లక్ష్మణరావు, పచ్చికూర నాయుడు, యలమంచిలి ఈశ్వరరావు, మర్రిపల్లి శోభ, కొలిమల్ల గోవింద్, సబ్బరపు వరహాలు, మొల్లెటి శివాజీ, పెద్దిశెట్టి రమేష్ మరియు కుండ్రం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గడప గడపకి కార్యక్రమంలో భాగంగా కుండ్రం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కుండ్రం పంచాయతీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమన్వయంగా పనిచేస్తూ పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి మేము వెళ్తుంటే వాళ్ళు ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిన సంక్షేమం కానీ వాళ్ళ కళలో ఆనందం కానీ చూస్తుంటే మళ్ళీ రేపు మే 13 సిలువలో మరణించడానికి సిద్ధపడిన క్రీస్తు ప్రభువు వైనాన్ని తలుచుకుంటూ అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలోని క్యాథలిక్ చర్చిలో శుక్రవారం క్రైస్తవ భక్తులు అస్త్రనయనాలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడి ఫాతిమా మాత చర్చ్, ఫ్రీస్ట్ థామస్ పులికల్ కేరళ, దేవీపురం డాన్ బాస్కో ఫాదర్ కళ్యాణలు, సభవరం రోమన్ క్యాథలిక్ చర్చ్లో పవిత్ర గురువారం రాత్రి పూజలు చేశారు. యేసును సిలువ చేసే ముందు రోజు తన 12 మంది శిష్యులకు పస్కా విందు ఇచ్చే సన్నివేశాలను, ఏ రోజు రాజు సైన్యానికి ప్రభువును పట్టించి ఇచ్చే ఒక శిష్యుడు కథనాన్ని తెలియచెప్పే ప్రార్థనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి క్రైస్తవులు ఉపవాస ప్రార్థనల్లో గడిపి సభవరం క్యాథలిక్ చర్చ్లో సాయంత్రం 5 గంటల వరకు యేసు ప్రభువును అప్పటి హేరోదు రాజు సైన్యం పలు రకాల హింసలు పెట్టి సిలువ వేసే ప్రక్రియను వివరించి ప్రభువు సిలువలో పలికే చివరి 7 మాటలను వివరించారు. చివరికి ప్రభువుని సిలువ వేసి సమాధి చేసే వరకు భక్తులు సిలువను ముద్దాడే అశ్రునయనాలతో ఇళ్లకు తిరిగి వెళ్లే వరకు ప్రత్యేక ప్రార్థనలో గడిపారు. ఈ ప్రత్యేక పూజలలో బ్రిజిటిన్ సిస్టర్స్ అలీసు, సిస్టర్ పునీత, విజయప్రియ, ఫ్లోరా, ప్యారిస్ కౌన్సిల్ సభ్యులు అడారి నాగరాజు, పాలవెల్లి, సెరగడం, గణేష్, బిబ్బిలి, అప్పారావు, ధనుంజయులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేట గ్రామంలో సమస్త సేవా ఫౌండేషన్ మరియు టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రారంభం మరియు గరుడ వాహనం స్వామివారి పాదముల ప్రతిష్టాపన జరిగింది. అనంతరం హోమం కార్యక్రమం, అన్న సమారాధన, ఉదయం నుంచి పలు రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కార్యక్రమ నిర్వహణ సభ్యులు మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి దేవస్థానం సమసభా సేవా సంస్థ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ గ్రామానికి 10,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయం ఈరోజు ధ్వజస్తంభం కార్యక్రమం నిర్వహించబడి ఉన్నది. ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు శ్రీ దుబాసి సాయి ప్రసాద్ అలాగే రావి సంతోష్ కుమార్ అనేటువంటి దాతలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తుగ్గలి గ్రామంలో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న జగన్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జనసేనాని. మంగళగిరి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో జిల్లా పరిషత్ స్కూల్ వద్ద దిగిన పవన్ కు ఘన స్వాగతం పలికిన జన సైనికులు. అనకాపల్లి పట్టణంలో డిప్యూటీ సీఎంతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మనసాని. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరిన ముత్యాల నాయుడు భరత్ కుమార్. గాజువాకలో పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి. సుమారు 500 మంది జనసేన వీడిన కార్యకర్తలను పార్టీ కండువాతో ఆహ్వానించిన సుబ్బారెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.